నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 51వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్త్వక్త్వా రాగద్వేషావ్యుదస్య చ. తాత్పర్యం: ఈ కింది 3 శ్లోకములు గీతాసారం. ఈ 3 శ్లోకములలో చెప్పబడిన సాధన సంపత్తిని మనము సొంతం చేసుకోవాలి. ఇవి కనుక పాటిస్తే పరమ పదము సులభంగా పొందవచ్చు. 51వ శ్లోకము చూద్దాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో అంటే శాస్త్రములను వినడం ద్వారా, మననం చేయడం ద్వారా బుద్ధిని బాగా శుద్ధి చేసుకోవాలి. అప్పటికే చేరి ఉన్న మలినములను కడిగివేయాలి. అది మంచిదా, ఇది మంచిదా, అది చేయాలా, ఇది చేయాలా, ఆ దేవుడు గొప్పవాడా, ఈ దేవుడికి మహిమలు ఉన్నాయా అనే సందేహాలను సమూలంగా తుడిచిపెట్టాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఇక్కడ బుద్ధి అంటే మనస్సు అని కూడా అర్థం. నిర్మలమైన మనసు కలిగి ఉండాలి. మనసు మకిలి పట్టి అద్దంలాగా ఉండాలి. మకిలి పట్టని అద్దంలాగా ఉండాలి. అప్పుడే మన యొక్క నిజస్వరూపమును మనం చూడగలము. ధృత్య ఆత్మానం నియమ్యచ. ఇది ఎలా కలుగుతుందంటే మనస్సును మన అధీనంలో ఉంచుకుంటే కలుగుతుంది. అంటే ధైర్యంతో మనస్సును స్వాధీనం చేసుకోవాలి. సింహాన్ని లొంగ తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. మనసు సింహం కంటే బలమైనది కాబట్టి మనసును లొంగ తీసుకోవడానికి తగిన ధైర్యం కలిగి ఉండాలి. మన మనసుకు శాస్త్రముల యొక్క వాటిని అధ్యయనం చేస్తే వచ్చే ఫలితాల గురించి తెలియజేసి మనసును, బుద్ధిని సమాధానపరచాలి. అప్పుడే మనసు, బుద్ధి మనం చెప్పినట్టు వింటాయి. అలా సమాధానపరచడానికి ముందు మనకు ధైర్యం కావాలి. సందేహాలు పనికిరావు. శబ్దాదీన్ విషయాంస్త్వక్త్వా అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనే పంచ తన్మాత్రలను, విషయవాంఛలను త్యక్త్య అంటే విడిచిపెట్టాలి. వాటి వెంట మనసు పరిగెడుతూ ఉంటుంది. మనసుతో పాటు ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి. వాటిని ఆపాలి. మనసును, బుద్ధిని వాటి నుండి వెనక్కు మళ్లించి అంతర్ముఖం చేయాలి. లేకపోతే ఒకటి చూస్తూ, ఒకటి వింటూ, మరొకటి తాకుతూ, వీటి మీద మనసు పెట్టి దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తే ఏం ఫలితం ఉంటుంది? రాగద్వేషావ్యుదస్య చ అంటే రాగద్వేషములను వదిలిపెట్టాలి. కనీసం పూజ చేసే కొద్దిసేపైనా ధ్యానం చేసి కాసేపైనా రాగద్వేషాలు వదిలిపెట్టాలి. అది కావాలి, ఇది వద్దు అనే బుద్ధిని త్యాగం చేయాలి. మనసులో నుండి వెళ్ళగొట్టాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. కానీ మనం ఏ పూజ చేసినా ఏవేవో కోరికలు తీరడానికే పూజలు చేస్తుంటాం. ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అనకుండా ఏ పూజ చేయం. ఇంకా కొంతమంది మహానుభావులు తమకు లాభం లేకపోయినా పర్వాలేదు, పక్కవాడికి నష్టం కలగాలనే కోరికతో పూజలు చేస్తారు. మనము కోరుకున్న కోరికలు తీరకపోతే మనసు విపరీతంగా కలత చెందుతుంది, బుద్ధి చెలిస్తుంది. ఈ దేవుడు లాభం లేదు, మరొక దేవుడిని పూజించాలని మరొక దేవాలయానికి వెళ్తాం. రాగద్వేషాలతో ఏ దేవాలయానికి వెళ్ళినా ఒకటే అని తెలుసుకోలేము. వీటి వలన జ్ఞానం రాదు, సరికదా? అజ్ఞానం మరింతగా పెరుగుతుంది. కాబట్టి ఇష్టము, అయిష్టము అనే 2 పదాలు వదిలి పూజ చేసే కాసేపు నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి అర్చిస్తేనే జ్ఞానం కలిగే అవకాశం ఉంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.